మరి వాళ్ళందరినీ ఎవరికీ తెలియని ప్రాంతాల లోపలికి తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని తెలుసుకున్న తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు పోలీసు వాహనాలకు అడ్డం వచ్చిండ్రు. ఈ నాయకులను కాపాడుకున్నారు. హరీష్ రావు గారికి భుజానికి గాయం కూడా అయ్యింది. వారు చేయి తిప్పలేని స్థితిలో ఉన్నారు. ఇవాళ మరి వాళ్ళు ఏ పాపం చేసిండ్రని చెప్పి ఇవాళ వాళ్ళను రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పిండ్రు. ఉగ్రవాదులా వీళ్ళేమన్నా, లేకపోతే ఏం పాపం చేసిండ్రు? వీళ్ళను తలకొండపల్లి తీసుకుపోతారు, తలకొండపల్లి అడవుల్లోకి తీసుకొని పోతారు, అడవుల నుంచి కేశపడే పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కడున్నారో చెప్పరు. పార్టీ కార్యకర్తలకు తెలియదు, పార్టీ అగ్రనాయకత్వానికి తెలియదు, పార్టీ కౌశిక్ రెడ్డి గారికి తెలియదు, ఎవరికి తెలియదు వీళ్ళు ఎక్కడ పోతున్నారో. ఎందుకింత రహస్యంగా మా ఉగ్రనాయకులందరినీ కూడా తరలిస్తున్నారు మీరు అని అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం లేదు. మరొక వైపు అరికపూడి గాంధీ ఈ గూండా ఇంకొక 100 మంది గూండాలతో కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయన బాజాప్తుగా పోలీసు వాళ్ళను తన్నుకుంటా మరి దాన్ని గేటెడ్ కమ్యూనిటీలోకి పోయి అక్కడ దాడి చేస్తే ఆయననేమో మంచిగా తీసుకుపోయి నార్సింగి పోలీస్ స్టేషన్లో దావతిచ్చి ఆయనతోని మరి ప్రెస్ మీట్ పెట్టించి ఆయనను ఆర్టికల్ సెక్షన్ 35 క్లాస్ 3 స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయనను పంపించిండ్రు. మరి ఆయన మీద కూడా 307 బుక్ అయింది కదా, 307 బుక్ అయింది. మరి 7 సంవత్సరాల కన్నా ఎక్కువగా కారాగార శిక్ష ఉన్నది 307 కదా. మరి 307 ఉన్నప్పుడు మరి అరికపూడి గాంధీని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు? అరికపూడి గాంధీని అరెస్ట్ చేస్తలేరు కానీ మా నాయకులు హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరినీ మాత్రం ఇలా మీరు అరెస్ట్ చేసిండ్రు. గంగుల కమలాకర్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ ఎవరైతే హత్యాయత్నం చేసిండో, ఎవరైతే దౌర్జన్యం చేసిండో, ఎవరైతే విధ్వంసం చేసిండ్రో వాని మీద 307 ఉన్నా కూడా ఆయనను మాత్రం మంచిగా ఇంట్లో వదిలిపెట్టి వచ్చిండ్రు పోలీసులు ఫుల్ బందోబస్తుని. ఆయన ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు బందోబస్తుని తీసుకొచ్చిండ్రు. ఆయన మొత్తం నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి ఇంట్లో పెడితే మా నాయకులందరినీ మాత్రం కొట్టుకుంటూ మరి కేశంపేట తర్వాత తలకొండపల్లికి తీసుకొని పోయిండ్రు. వాళ్ళందరినీ కూడా కాపాడుకున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతా ఉన్నా. ఇవాళ మా నాయకులు కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అమెరికా నుంచి గౌరవ డీజీపీ గారితో ఈరోజు మాట్లాడి ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఒకవైపు నిందితుడు ఎవరైతే ఉన్నారో, దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రం పోలీసులు రక్షణ ఇస్తున్నారు, మా వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు డీజీపీ గారిని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో హరీష్ రావు గారు, సబితారెడ్డి గారు, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు వీళ్ళందరూ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళ మీదనే ఉల్టా కేసు పెట్టిండ్రు. ఇది ఎంతవరకు న్యాయం అని కేటీఆర్ గారు ప్రశ్నించిండ్రు. అదేవిధంగా గాదర్ కిషోర్ కుమార్ రైతు రుణమాఫీ మీద పార్టీ మరి దీక్షకు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఆయన మీద తిరుమలగిరిలో కాంగ్రెస్ గుండాలు రాళ్లతో దాడి చేస్తే ఇంతవరకు ఆ కేసులో కూడా అరెస్ట్ చేయలేదు. కౌశిక్ రెడ్డి గారు న్యాయం కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ దగ్గరికి పోతే ఉల్టా ఆయన మీదనే 353 ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగం చేయకుండా అడ్డగించిందని చెప్పేసి కేసు పెట్టిండ్రు. అరికపూడి గాంధీనేమో పూలల్లో పెట్టి చూసుకుంటున్నారు, మమ్మలను మాత్రం ముండ్లతోని కుల్లబొడుస్తా ఉన్నారు పోలీసులు రేవంత్ రెడ్డి మరి ఆదేశాల మేరకు. అందుకొరకే తెలంగాణ ప్రజలందరూ కూడా చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ చెప్తున్నా, ఈరోజు మీరు చూపించిన తెగువ, మీరు చూపించిన సాహసం, మీరు చూపించిన సౌభ్రాతృత్వం మరొక్కసారి మరి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చింది. తెలంగాణ సంస్కృతిని కాపాడుకునే విధంగా కథం తొక్కిన మీ అందరికి కూడా మరి పాదాభివందనాలు చెప్తా ఉన్నా. మన నాయకులందరినీ వాళ్ళ కేశంపేటలో మరి అదేవిధంగా తలకొండపల్లిలో వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పుడు మీరు కాపాడుకున్న తీరు అమోఘం. నిజంగా మా గుండెల్లో ఒక గొప్ప ధైర్యం నిలిపింది. మరి ఈరోజు మన తెలంగాణ బిడ్డైన వాడి కౌశిక్ రెడ్డి గారి మీద జరిగిన దాడి కేవలం ఆయన మీద మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమకారులందరి మీద కూడా జరిగిన దాడి. దీన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి మన నాయకులందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించాలి. మనం చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, వాళ్ళేదో తప్పు చేసిందని మనం తప్పు చేయకూడదని సంయమనం పాటించినందువల్లనే ఇవాళ మా నాయకులు పోలీస్ స్టేషన్లో దీక్ష విరమించి మరి బయటకు వచ్చిండ్రు.
నిజంగా మరి ఆ ఆలోచనే మాకుంటే ఈరోజు రాష్ట్రం అగ్నిగుండం అయ్యేది. కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం మరి మా నాయకులు వీళ్ళందరూ మరి ఇచ్చిన ఆదేశాల మేరకే ఈరోజు తెలంగాణ ప్రజలు సంయమనం పాటిస్తున్నారు. కానీ మేము ఓపికతో ఉండడం అనేది మా బలహీనత కాదు. గుర్తుపెట్టుకో, అరకెప్పుడు గాంధీ రేవంత్ రెడ్డి